एनएसयूआई स्टेट प्रेसिडेंट और डीसीसी सदर मनाला मोहन रेड्डी की हिदायत पर आज शहर निजामाबाद में एनएसयूआई कायदीन और यूथ कांग्रेस के कायदीन की जानिब से जबरदस्त एहतजाजी धरना मुनज़्ज़म करते हुए बीजेपी कायदीन का अलामती पुतला नजर आतिश किया गया। बीजेपी कायदीन जो राहुल गांधी की जबान काटने पर इनामात का ऐलान कर रहे हैं और राहुल गांधी की अवामी पॉलिसियों पर तबसरा करने पर उसे तोड़ मरोड़ कर पेश करते हुए राहुल गांधी को गलत साबित करने की मजमूम और नाकाम कोशिश करते हुए राहुल गांधी के खिलाफ बदकलामी कर रहे हैं, जो कांग्रेस कायदीन हरगिज बर्दाश्त नहीं करेंगे और ईंट का जवाब पत्थर से देंगे। इस बात का इजहार गड़गू रोहित कॉर्पोरेटर मोइन यूनुस हरकियाती जवान साल खायद और एनएसयूआई सदर वेनुराज ने किया और आज इन्होंने एनटीआर चौराहा निजामाबाद पर बीजेपी कायदीन का अलामती पुतला नजर आतिश करते हुए अपना सख्त एहतजाज दर्ज किया और बीजेपी कायदीन को इंतबा दिया कि वो गैर मशरूत माफी मांगे, वरना कांग्रेस कायदीन बड़े पैमाने पर एहतजाजी धरना मुनज़्ज़म करते हुए बीजेपी कायदीन के घरों का मुहासिरा करेंगे। मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही, मोदी 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 దేశంలోనే అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం కోసం అనుసృతం వాళ్ళ ఫ్యామిలీ త్యాగాలు చేసినటువంటి మరవలేనిటువంటి చరిత్ర. కానీ ఈ రోజు బీజేపీ నాయకులు మత కుల్లాలు చేస్తూ మత రెచ్చగొడుతూ ఈ రోజు రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని గౌరవిస్తూ ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా బీజేపీ పార్టీకి అడిగినటువంటి ప్రశ్నలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి స్కాములు కానీ ఈ రోజు ప్రతిపక్షంలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం లేక ఈ రోజు ఏదో ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు సిక్కుల పేర్లతో ఈ రోజు వాళ్ళు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ ఒక రవినీత్ బిట్ అయినటువంటి ఉగ్రవాదులు అని చెప్పి ఈ రోజు మాట్లాడడం మీరు చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ మినిస్టర్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత బీజేపీ తద్వీర్ సింగ్ అనేటువంటి వారు ఈరోజు ఇందిరాగాంధీ వాళ్ళ నానమ్మకు పట్టిన గతే మీకు పడతాయని చెప్పి అనడం చాలా సిగ్గుచేటు. ఆ రోజు దేశం కోసం ప్రాణ త్యాగాలు ఇచ్చినటువంటి వారు వాళ్ళ ఇందిరాగాంధీ గారు, వాళ్ళ రాజీవ్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ గారు ఈ రోజు దేశం కోసం ప్రాణాలను అర్పించినారు. అదేవిధంగా మీరు కూడా హింసలో పాల్గొంటారని చెప్పి ఈ రోజు హెచ్చరించడం, ప్రతిపక్ష నేతని హెచ్చరించడం కూడా ఈ రోజు చాలా అవమానంగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మా ఎన్ఎస్ఏ గానీ యువజన నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రమశిక్షణతో ఈ రోజు ఉన్నాం కాబట్టి ఈ రోజు మీ యొక్క బీజేపీ వాళ్ళు ఇంకా ఈ రోజు బతుకున్నారు. లేని పక్షంలో మేము కూడా మీలాగానే హెచ్చరించినట్టయితే మీ ఇంట్లో ముట్టడించి మీ కేంద్ర మంత్రుల ఇంట్లో కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే ఈ రోజు ఉగ్రవాదులు అనడం కానీ అదేవిధంగా ఈ రోజు మీ నానమ్మకు పట్టినటువంటి గతే మీకు పడతా అనడం చాలా సిగ్గుచేటు. ఈ రోజు ప్రజాసేవలో ప్రజా నాయకులు ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షంగా కూడా మీరు విమర్శిస్తే ప్రతివిమర్శంగా మాట్లాడుకోవాలి. కానీ ఈ రోజు సిగ్గుచేటుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారి పైన మీరు ఒక నాలుగా తీర్చుకొని వస్తే 16 లక్షలు ఇస్తామని చెప్పి ఈ రోజు శివసేన యొక్క నాయకులు అంటున్నారు. ఈ శివసేన పార్టీనే ఈ రోజు మహారాష్ట్రలో 2 ముక్కలుగా చీల్చినటువంటి గంట మీకుంది. అలాంటిది మీకు సాధ్యమవుతుంది. కాబట్టి మీరు క్రమశిక్షణగా ఈ రోజు ప్రజాపతిలను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకునే వ్యవస్థగా ఉంటుంది. కాబట్టి ఖబర్దార్ మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ తరఫున తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీ యొక్క బీజేపీ మంత్రులను కూడా మేము ముట్టడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज हमारे एनएसयूआई सदर साहब वेनू साहब की सदारत में और मेरे दोस्त गड़गू रोहित की साथ में आज हम लोग नरेंद्र मोदी साहब का पुतला जलाए एनटीआर चौराहे पे। जलाने का ये मकसद है वो क्या है, शुरू से बीजेपी वालों को मालूम है भोखलाहट का शिकार हो गए, तो दीवाने बातें कर रहे हैं। ऐसी जगह मार बैठी तो कुछ भी समझ नहीं आ रहा। मोदी जी के दोस्तों को और शिवसेना का कुत्ता पुकार रहा करते राहुल जी के बारे में।
अरे तू मोटा है रे, छोटा बच्चा है, राहुल गांधी के बारे में मालूम कर तू। राहुल गांधी का खानदान क्या है, राहुल गांधी क्या है, तेरी उम्र और तेरे खानदान में जितने भी खानदान में सियासतदान है ना, उन सबको पूछ ले। राहुल गांधी की दादी क्या थी, बाबा क्या था, राहुल गांधी क्या है, राहुल गांधी की अम्मा क्या है, राहुल गांधी की बहन क्या है, उनकी जूती के बराबर नहीं आ सकते बाबा। तुम उनको मारने का कहां से सोच रहे, उनके घर कन जाके बसा लो। मैं यूथ कांग्रेस की तरफ से, निजामाबाद यूथ कांग्रेस की और वेणु जी की जानिब से जो भी राहुल गांधी को बैड वर्ड यूज करा उसको कान भरी मार के आए तो मेरी तरफ से 1 लाख रुपए दे दो। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू।